ఓ మా ప్రభువారమ్ము నీవులతో మమ్మును ఆశీర్వదింపా. ఓ మా ప్రభువారమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా. మాతో నొసగితివి శాంతి ఆనందములు, నీ నామమున దొరుకున్ పూర్ణ శాశ్వతమకు. ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు, నీ నామమున దొరుకున్. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. ఓ మా ప్రభువారమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా. ఓ మా ప్రభువారమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింపా. యేసునామం మనోహరం, ఎంతో తిమతి మధురం. పరమునందైనా ఇహమునందైనా ఏ నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. రాళ్ళ బరువు సిలువను మోసెను గరుకురాల మార్గములో. బరువు సిలువను మోసెను కొరడాలతో కొట్టిరి. దేహమంతా చీలెను కొరడాలతో కొట్టిరి. దేహమంతా చీలెను ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మోసెను
ఆ కలువరి మార్గములో మేకులు కొట్టిరి కాలకు తలకు ముండ్ల కిరీటము మేకులు కొట్టిరి కాలకు తలకు ముండ్ల కిరీటము యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి గములో ఆయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చూడెను గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చూడెను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నీవను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నీవను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో పాపములోనే జుందువా పాపము వలన వలనము పాపములోనే ఉందువా పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో హృదయపు తలుపు తాటుచున్నాడు తెరువుముని హృదయము హృదయపు తలుపు తాటుచున్నాడు తెరువుముని హృదయము చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరకును చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరకును ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో
351. చివరి వచనం లేచి పాడుకుంటాం. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము, నవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా విజయుడై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి. విజయుడై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి. ఖర్జూర మాటలు వస్త్రములేందుకు మీ హృదయముల నరువుడి. ఖర్జూర మాటలు వస్త్రములేందుకు మీ హృదయముల పరువుడి. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము, చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా నీ దుష్ట క్రియలను బాటి ప్రభుని దయను త్రోసెదవా. నీ దుష్ట క్రియలను బాటి ప్రభుని దయను త్రోసెదవా. పరమరాజును హృదయ మందిరమున నేడే ఆని స్నేహితుడా. పరమరాజును హృదయ మందిరము నేడే రానిము స్నేహితుడా. యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము, చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. యెరూషలేము గుమ్మములారా నిన్ను దాసి చుటకే నీవు నీ చెంతకు వచ్చెనుగా. నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా. గాయపడిన స్తమును చాచి నీ మదిలో చోటే మనను. గాయపడిన స్తమును చాచి నీ మదిలో చోటే మనను.
యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము సిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము యెరూషలేము గుమ్మములారా పక్షతాపము నొందు నేడే నీ పాపమును పక్షతాపము నందు నేడే నీ పాపములో పూకును జీవము రక్షణ శాంతి నొసగును ఆయనని ప్రభు శ్లాఘింతుము జీవము రక్షణ శాంతి నొసగును ఆయన ప్రభు శ్లాఘింతుము యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము చిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము యెరూషలేము గుమ్మములారా దయచేసి లేచి నిలబడండి. చివరి వచ్చిన పాడుకుందాం. లేచి నిలబడండి. దయచేసి ముందుకు రండి. పక్షతాపము నొందుము నేడే నీ పాపములో కొనుము పక్షతాపము నొందుము నేడే నీ పాపములో కొనుము జీవము రక్షణ శాంతి నొసగును ఆయన ప్రభువు శ్లాఘించుము జీవము రక్షణ శాంతి నొసగును ఆయన ప్రభువు శ్లాఘించుడి యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిము సిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము సిరునవ్వులతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము యెరూషలేము గుమ్మములారా కూర్చోండి. రండి అన్న ఆనందం. వాక్యం విందాం.
ఆరాధన కొరకు మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, క్రొత్త నిబంధన గ్రంథము, పేజ్ నెంబరు 146. మొదటి కొరింథీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దయచేసి అందరము కలిసి చదువుకుందాము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి గట్టిగా చదవండి దయచేసి. ఎందుకు చదవాలంటే బైబిల్ చెప్పండి దయచేసి. ఎవరన్నా ఒక్కరు? మిమ్మల్ని ప్రశ్న అడిగేంత వాణ్ణి కాదు, కానీ ఎందుకు చదవాలా బైబిల్, గట్టిగా ఎందుకు చదవాలా దయచేసి మన్నించండి. ఎందుకు వాక్యం చదవాలా? మీరు నాకంటే అనుభవజ్ఞులు. ఒక్కరు చెప్పిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాక్యం ఎందుకు చదవాలా? ఇక్కడ చదవాలా, ఇంటికాడ చదవాలా? ఎందుకు చదవాలా? ఎస్పెషల్లీ రక్షించబడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు కూడా చదవచ్చులే. ఎందుకు చదవాలా ఒక్క మాట చెప్పండి. నాకు తెలిసిన ఆలోచన ఏమిటంటే, కీర్తనలో 119:50లో ఒక వచనం చదవండి దయచేసి. కీర్తనలో, ఇది మన అంశం కాదులేండి, ఓకే, వాక్యం ఎందుకు చదవాలంటే చదవక. నీ వాక్యమును నువ్వు బ్రతికించినది కింద. కాబట్టి వాక్యము ఎందుకు చదవాలంటే వాక్యము బ్రతికిస్తుంది. వాక్యము బ్రతికిస్తుంది. తర్వాత వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మది కలిగిస్తుందంట. వాక్యము నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి బ్రతికించే వాక్యము ఈ లోకంలో బ్రతికించేదే ఉంది. దాదాపు అన్నీ తాత్కాలికమైన మందులు కానీ, మెడిసిన్ కానీ, డాక్టర్స్ కానీ, సూదులు కానీ తాత్కాలికంగా బ్రతికించాలనికి కొద్దిగా అవకాశమే నాకు తెలిసినంత వరకు. కాబట్టి మనను నిత్యము బ్రతికించేది వాక్యము. కాబట్టి రక్షించబడిన వాళ్ళని బ్రతికిస్తుంది, రక్షణ లేని వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. వాక్యం చదవంగా హృదయం తెరవబడవచ్చు. చదవంగా హృదయము తెరవబడి హృదయము పశ్చాత్తాపం కలగవచ్చు. కాబట్టి నీ వాక్యమును బ్రతికించినది ఇదే నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి చావు బ్రతుకున్న వారిని, చావునకు నాశనానికి జోచున్న వారికి, చావు బ్రతుకున్న వారికి వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? వాక్యము నెమ్మది ఇస్తుంది. మనిషికి నెమ్మది ఎక్కడుంది? ఎక్కడ లేదు నెమ్మది లోకంలో. కాబట్టి నెమ్మది ఎక్కడుందంట? కీర్తనలు 16:11లో, నీ సన్నిధిలో నిత్య సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో నెమ్మది. ఇంకా నెమ్మది అంటే మీ హృదయంలో కలిగే ఆనందము, ప్రాణముకు నెమ్మది, తృప్తి అన్నమాట. కాబట్టి ఎక్కడుంది నెమ్మది అంటే మత్తయి సువార్తలో 11:29 ఉంది కదా. మత్తయి సువార్త 11:29లో 11:29 ఏముంది? 29 అక్క. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మన ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి అంటే ఏమిటి? సిలువ కాడ ఏముంది? ప్రాణానికి విశ్రాంతి ఉంది, ప్రాణానికి నెమ్మది ఉంది. ఇంకా అక్కడ సిలువ దగ్గర తప్ప ఎక్కడ లేదు ప్రపంచంలో. సిలువ దగ్గరనే నెమ్మది ఉంది, సిలువ దగ్గరనే మానవునికి విశ్రాంతి ఉంది. అందుకోసమే వాక్యం చదవాల. వాక్యము ఎంత చదివితే అంత మంచిది. ఒక దైవదాసుడు చెప్పేవాడు, ఒక బుట్ట తీసుకొని, కర్నూలులో నెహమ్యా అంకుల్ చెప్పేవాడు అన్నమాట. ఏం చెప్పేవాడు? ఒక బుట్ట తీసుకొని ఒక చిన్న నదిలోకి కానీ ఒక వంకలోకి పోయి గంపంలో నీళ్ళు తీసుకున్నట్టుంటే తర్వాత గడ్డకు వస్తుంటే ఏమంటున్నాక నీళ్ళన్నీ కారిపోతున్నాయి. నీళ్ళని కారిపోతున్నాయని ఏమన్నా నీళ్ళని కారిపోయి గంప శుభ్రం వచ్చింది.
శిలువలో వచ్చిన అమూల్య మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా హృదయంలో ప్రోక్షించి మీ రక్తంతో మా హృదయాన్ని కడిగి మా హృదయ ప్రతి పాపను క్షమించి మీ పరిశుద్ధమైన రక్తం కడిగి పవిత్ర పరిశుద్ధపరిచి మా హృదయంలో మీరు జన్మించి మమ్మల్ని నిబిడలుగా నీ సొత్తులుగా మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు పాల స్తోత్రం. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం చెల్లిస్తుంటాం. రక్షించడమే కాకుండా లోకంలో దేవతని యాత్రా జీవితాలు మాకు తోడు ఉంటూ కనిపాపలు కాపాడుతూ ఇంతవరకు సజీవులకు స్తోత్రం చెల్లి. శ్రేష్టమైన సంఘం నుంచి మమ్మల్ని కాపాడుతున్న స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక నిద్రపోయి చెల్లించాం. వాగ్దానం నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తీసుకొని నేటి వరకు మమ్మల్ని సజీవులకు స్తోత్రం చెల్లి. ముఖ్యంగా ఈ దినమున శుభ శుక్రవారము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ శుభ శుక్రవారంలో దేవా నీ నామాన్ని గణపరచుటకు నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపకే నీ పాలు స్తోత్రం చెల్లిస్తాను దేవా. అయ్యగ్ని నన్ను నీ బిడ్డల మధ్య నడిపించడానికి స్తోత్రం చెల్లిస్తాను దేవా. ఉదయకాలంలో పాటల పాటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాను దేవా. తండ్రి ఆరాధనకు సాదృశ్యంగా ఈ యొక్క సమయంలో మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మీరే విరిచి పంచిపెట్టండి, మా అందరితో మీరు మాట్లాడండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వాతావరణాన్ని అనుకూలపరచండి, కరెంటుని సాధించుకోండి, సమస్త మీ చేతులుగా ఉపయోగపడి దేవా. తండ్రి దేవా, తెలిసి తెలియని అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు ప్రభువు నామమున సంఘంలో మాకు ఇచ్చిన అధికారం బంధిస్తూ గద్దిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయండి దేవా. తండ్రి కూడికకు ఆదరించి అంతం వరకు మీరు మాత్రమే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ మరొకసారి దేవా దుమ్ము దుల్లనని జ్ఞాపకం చేసుకోండి. మోకరించిన అందరికంటే జ్ఞానం లేనివాడిని దేవా తండ్రి, బలహీన్ని దేవా తండ్రి, దుమ్ము దూలాంటివని, అయోగ్యుని, అపాత్రుని దేవా.
బలహీన జ్ఞాపకం శిలవచారణ మరుగుపరిచి దేవా మీరే మా అందరితో మీరు మాట్లాడండి. నీ నోరు బాగా తెరుముదా నోరు నా మాటతో నింపుతాను సెలవిచ్చిన దేవా తండ్రినా. నిర్గమకాండం 4:12 నా పట్ల నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి నా అరికాల్చిన అన్నిటితో నీ పరిశుద్ధమైన రక్తం కడిగి పవిత్ర పరిశుద్ధపరిచి మీరే నన్ను బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకొని బలహీనుని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి సిలువ అనేది శ్రమకు సాదృశ్యము, కష్టాలకు సాదృశ్యము, బాధలకు వేదనలకు సాదృశ్యం. కాబట్టి నశించున్న వారికి వెరితనము, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి లోకంలో అనేక వార్తలు ఉన్నాయి కదా, లోకంలో అనేక వార్తలు ఉన్నాయి. కాబట్టి ఆ వార్తలన్నీ మానవునికి క్షేమాన్ని కలుగజేస్తాయా? పేపర్లో ఉదయం లేచిన నుంచి పేపర్లో అనేక వార్తలు వస్తుంటాయి కదా, అనేక పత్రికలు, న్యూస్ పేపర్స్ వస్తున్నప్పుడు అనేక వార్తలు మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కాబట్టి ఆ పత్రికలలో ఆ వార్తలలో మానవుని హృదయానికి ఏమైనా నెమ్మది ఇచ్చే వార్త ఒకటన్నా ఉందా? మనం పరిశోధిస్తే నాకు తెలిసినంత వరకు ఒక వార్త కూడా అంత నెమ్మది ఇవ్వదేమనిపిస్తుంది. అంత నెమ్మది సంతోషము మనిషికి పురికొల్పు ఇవ్వదని అనుకుంటాను నేను మాత్రం. కాబట్టి మళ్ళీ మానవునికి ఏ వార్త మానవుని హృదయాన్ని పులికింపజేస్తుంది, మానవునికి సంతోషం ఇస్తుంది, మానవ హృదయానికి నెమ్మది ఇస్తుంది అని మన ఈ ఉదయకాలంలో చూసుకుంటామన్నమాట. కాబట్టి బైబిల్లో కొన్ని వార్తలు ఉన్నాయి, మనము కొన్ని వార్తలు ఉన్నాయి, కొన్నిలో కొన్ని చూసుకుంటాం. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే నిర్గమాకాండము పాత నిబంధన గ్రంథము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనం. దయచేసి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా చదవచ్చు. నిర్గమాకాండము 23:1 వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, దుష్టునితో నీవు కలియకూడదు. కాబట్టి మన అంశం ఏమిటంటే వార్త. లేని వార్తను పుట్టింపకూడదు అంటే లేని వార్త అంటే ఆడ ఏమి ఉండదు, కానీ అవన్నీ పుట్టిస్తూ జరుగుతుంటాయి కొన్ని ప్రాంతాలలో. అంటే అది ఏముండదు వార్త. లేని మాటలని కళ్ళబొల్లి మాటలని చెప్తూ ఇదే కరెక్ట్ అని కొంతమంది పుట్టిస్తుంటారు అన్నమాట. కాబట్టి లేని వార్తను పుట్టింపకూడదు. ఈ వార్త మానవునికి ఏమన్నా క్షేమాన్ని ఇస్తాయా? లేని వార్తలు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట అక్కడ, ఆడ ఏముండదు, మళ్ళీ మొత్తం టామ్ తప్పడగొట్టినట్ల. కాబట్టి ఇటువంటి వార్తలు మానవునికి క్షేమాన్ని ఇస్తాయా? మానవునికి ఏమైనా సంతోషం ఇస్తాయా? నెమ్మది ఇస్తాయా? ఏమీ. కాబట్టి ఇదొక వార్త. ఇంకొక వార్త చూసుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58, 13వ వచనం. దయచేసి చదవండి. ఎవరైనా చదవచ్చు దయచేసి. చదవన్నా. కాబట్టి ఇక్కడ దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిక్కించదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. కాబట్టి ఇక్కడ మన అంశం ఏంటంటే లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. లోక వార్తలు మనం ఫస్ట్ చెప్పినాం కదా, లోకంలో వార్తలు ఉంటాయి. ఉదయం నుంచి లేచిన వార్తాపత్రికలు, తర్వాత మీడియా, తర్వాత ఇంకేంటి టీవీలు, తర్వాత రేడియోలు,
యూట్యూబ్లో రకరకాల ఎన్నో వార్తలు ఉంటాయి. కాబట్టి ఈ లోక వార్తలు చెప్పుకొనక ఉండినలా, ఒకవేళ చెప్పుకున్న మానవునికి ఏమైనా తృప్తి ఇస్తాయా? మానవునికి లోక వార్తలు తృప్తి ఇవ్వవు. మొట్టమొదటి లేని వార్త పుణ్యం, అదొకటి. లేని వార్త మానవునికి తృప్తినియ్యవు. తర్వాత లోక వార్తలు కూడా మనకు తృప్తినియ్యవు, సంతోషమియ్యవు. ఇంతకు మానవునికి ఏం కావాలా? భూమి మీద తినడానికి ఒక ఆహారము, ఇల్లు, బట్టలు కావాలా. యాకోబు ఏమంటాడు? నేను వెళ్ళే మార్గంలో నాకు వస్త్రములు, ఆహారం ఉంటే చాలు. యాకోబు ఎవరి సంతానము? యాకోబు చెప్పండి, ఎవరి సంతానం అన్నా? యాకోబు ఎవరి సంతానము? ఇస్సాకు. కానీ అబ్రహాము నుంచి వచ్చినాడు కదా. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇష్మాయేలు, తర్వాత ఇస్సాకు నుంచి యాకోబు, ఏషావు, అంతేనా? కాబట్టి అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం సంతానంలో వచ్చిన యాకోబు ఏమంటాడు? నేను వెళ్ళే మార్గంలో నాకు కొన్ని వస్త్రాలు ఇస్తే, ఇంత ఆహారం ఇచ్చాలంటాడు. కాబట్టి అంత గొప్ప ఆయన్నే, అంత గొప్ప విశ్వాస కుటుంబంలో జన్మించిన యాకోబే ఆ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి మానవునికి కావాల్సింది ఏంటి? వస్త్రములు, ఇంత ఆహారం, ఉండడానికి ఒక గూడు. దానికంటే ముందు ఏం కావాలంటే మానవునికి నెమ్మది అవసరము, మానవునికి సంతోషం అవసరం. కాబట్టి ఈ యొక్క లోక వార్తల్లో మానవునికి సంతోషం లేదు. తర్వాత లేని వార్తలో మానవునికి తృప్తి లేదు. మళ్ళీ ఎక్కడ సంతోషం ఉంది మానవునికి? ఎక్కడ లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఉంది, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇచ్చే మాట భూమి మీద, ఆకాశం మీద యేసు ప్రభు తప్ప ఎవరు చెప్పలేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. అంత గుండెలు ఎవరికి లేవు. ఉన్నాయంటారా? చెప్పండి. మీరు కొద్దిగా మాట్లాడితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది అన్నమాట. అలాంటి అన్నమారు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఆకాశంలో ఉన్నారా? యేసు ప్రభు తప్ప. అసలు మానవునికి ఎందుకు నెమ్మది కావాలా? ఎందుకు సంతోషం కావాలా? అసలు మానవుడు మొట్టమొదట దేవుడు పుట్టించినప్పుడు మానవునికి నెమ్మది ఉందా? నెమ్మది లేదా? నెమ్మది ఉంది, నెమ్మది పోగొట్టుకున్నాడు. సంతోషం ఉంది కానీ సంతోషం పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుడు మానవుని యథార్థంగా పుట్టించిన మన ఉదయకాలంలో మనము సువార్తలు చెప్పుకున్నాం కదా. యథార్థంగా పుట్టించినాడు. ప్రసంగి గ్రంథంలో మానవుడు దేవుడు యథార్థంగా పుట్టించినాడు కానీ యథార్థవంతులో పుట్టించినాడు కానీ మానవుడు తంత్రాలు కల్పించుకొని దేవుడిచ్చిన సహవాసాన్ని పోగొట్టుకున్నాడని ఉదయకాలంలో తెల్లవారుదని చెప్పుకున్నాం. కాబట్టి మానవునికి సంతోషం ఒకప్పుడు ఉంది, సంతృప్తి ఉంది. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని స్వహస్తాలతో, దేవుని యొక్క ఊపిరి కలిగిన మానవుడు దేవుని యొక్క మహిమైశ్వర్యను, దేవుడి సుగుణాలను పొంది దేవుని ఊపిరి ద్వారా సకల ఆశీర్వాదములు మానవునిలో, ఆదాములో దేవుని ఊపిరి ద్వారా పోయబడినాయి. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని మాట వినలేదో, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడో, మానవుడు దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలు అన్నింటినీ పోగొట్టుకొని దేవునికి దూరంపై శాంతి సమాధానం లేకుండా తృప్తి లేనివాడుగా ఉంటున్నాడు నేటి వరకు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకేం కావాలంటే, ప్రభా ఒకప్పుడు నాకు లోకంలో ఏ వార్త నాకు సంతోషమే లేదు ప్రభా, ఒకప్పుడు ఏ వార్త నాకు నిజమైన మనశ్శాంతి లేదు ప్రభా, కానీ నీ సన్నిధికి వచ్చినప్పుడు నాకు సంతోషం ఇచ్చినావు ప్రభా. ప్రయాసపడు భారం వచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి అంటాడు దేవుడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన అందరికీ సంతోషం ఉంది. నా యొద్దకు వచ్చి నేను త్రోసిపుచ్చను అంటాడు. నా యొద్దకు వచ్చిన ఎవరు నేను త్రోసిపుచ్చను అంటాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన అందరికీ సంతోషం కలిగింది. కాబట్టి మానవుడు ఏ విధంగా ఉంటున్నా అంటే సంతోషము దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి దేవుని మాట అతిక్రమించి దేవునికి దూరమైన తర్వాత మానవుడు ఏ విధంగా ఉంటున్నా అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక, మానవుడు నెమ్మది లేని వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క మాట వినకుండా దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవుని సహవాసాన్ని కోల్పోయి మానవుడు ఏ విధంగా ఉంటున్నా అంటే లోకం ప్రతి మానవుడు, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి దయచేసి చదవండి.
మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. కాబట్టి చాలనా? కాబట్టి మానవుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయి ఏ విధంగా ఉంటున్నా అంటే ఇక్కడ 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకనూ బలహీనంగా ఉంటున్నామంట. ఆత్మీయ బలం, శరీర బలం కాదు. బైబిల్ ఎక్కువగా మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. బైబిల్ను ఆత్మీయంగా తీసుకోవాలి. మనం ఎలా ఉన్నామంట, ఒకప్పుడు మనము దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి సహవాసాన్ని కోల్పోయి బలహీనంగా ఉన్నామంట. మనం అంతా బలవంతులమా చెప్పండి అక్కగారు, బ్రదర్సు? బలహీనమా? అందరం బలహీనమే. బలవంతులం అంటే ఏమంటారు దేవుడు? సర్లేనైనా నువ్వు బలవంతుని అయితే వెళ్ళాను. ఒకవేళ ఆత్మీయ బలవంతులమైనా ప్రభా నేను బలహీనుని అలా ఆత్మీయంగా బలం పొందినా కానీ నేను బలహీనే ప్రభా అంటే దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనమంతా బలహీనంగా ఒకప్పుడు. తర్వాత ఏమంటా కింద మనము ఇంకా ఇంతవరకు బలహీనంగా ఉన్నామంట. తర్వాత ఏముంది ఇక్కడ కింద భక్తిహీనులం అంట. ఎవరంట? మనము ఒకప్పుడు భక్తిహీనులం. భక్తి ఉంది కానీ హీనత ఉంది భక్తిలో. మన భారతదేశంలో కూడా భక్తి అంటే ఎక్కువ ఉంది కదా. ఎక్కడ లేని దేశాల్లో ప్రపంచంలో భారతదేశంలో భక్తి ఎక్కువ అంట. వాళ్ళకున్న భక్తి వైరాగ్యాలు మనకు లేవని చెప్పవచ్చు. వాళ్ళ ఆచారాలు వాళ్ళ యొక్క మడిగట్టుకోవడం, వాళ్ళు వేకోజం 4 గంటలు వేయడము, మనకంటే ఎక్కువ భక్తి ఉంది. కానీ భక్తిహీనత ఉంది. నిజమైన మార్గంలో సరైన మార్గంలో లేరు. కాబట్టి మనం ఒకప్పుడు నేను బలహీనుని ప్రభా, ఒకప్పుడు నేను తర్వాత ఒకప్పుడు నేను భక్తిహీనుని ప్రభా, భక్తిహీనుని నాకు దేవా ఆత్మీయ బలవంతులు చేయడానికి సిలువ దగ్గరకు నడిపించినవు ప్రభా. సిలువను గుచ్చిన వార్త ప్రభా ఈ బలహీనునికి, ఈ భక్తిహీనునికి లోకంలో ఏ వార్త సంతోషమే లేదు ప్రభా. ఏ వార్త నన్ను బలపరచలేదు ప్రభా. లోకంలో ఏ వార్త నన్ను భక్తిపరంగా నన్ను చేయలేదు ప్రభా. ఏ వార్త నన్ను చేసిందా? మన గుండె మీద చేపెట్టుకుని చూద్దాం. ఇక్కడ దాదాపు హిందువులు ఉండొచ్చు, తర్వాత క్రైస్తవులు ఉండొచ్చు. ఎవరైనా కానీ మన హృదయంలో నిజంగా రక్షణ పొందిన తర్వాత మన హృదయంలో కలిగిన రక్షణ ఆనందము మన భక్తిహీనత నుంచి, మన బలహీనతల నుంచి, మన పాపం నుంచి విడిపించింది యేసు ప్రభు శిలువ అని చెప్పవచ్చు, యేసు ప్రభు రక్తం అని చెప్పవచ్చు. కాబట్టి భక్తిహీనుడైన నన్ను ప్రభా భక్తివంతునిగా, భక్తిపరునిగా శిలువ దగ్గర నన్ను నడిపించే స్తోత్రం. భక్తిపరునిగా నన్ను శిలువ రక్తం ద్వారా నన్ను చేసేందుకు స్తోత్రాలు ప్రభా. బలహీన నన్ను ప్రభా ఆత్మీయ బలము పొంది ఆత్మీయ ఆనందంలోకి, ఆత్మీయ సంతోషంలోకి నన్ను నడిపించడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అని మనం ఆరాధించు. తర్వాత ఇక్కడ ఏమంటాం మళ్ళా ఎట్లనగా 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమిండగా, ఇప్పుడు కూడా పాపులమేంట. వేర్ ఆల్ సిన్నర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ బర్న్ అగైన్. రక్షించబడిన తర్వాత కూడా మనం పాపులమే. నేను పరిశుద్ధులని ఉన్న వాళ్ళు చేయతండి, నేను పరిశుద్ధుని అని చేయతండి. పరిశుద్ధులమే, యేసు రక్తం ద్వారా కడవన పరిశుద్ధులమే. కానీ ఎట్లా చెప్పాలంటే మనము పెద్దలు ఏం చెప్తారు? రక్షించబడిన పాపిని ఏం చెప్పాలన్నా? ఉచితంగా పుణ్యానికి రక్షించబడిన పాపిని, అని చెప్పి పౌలు ఏమంటాడు? పౌలు ఎటువంటి పత్రికలు ఎలాంటి గొప్ప విశ్వాస వీరుడంటే, ఒకప్పుడు తెలియక అవిశ్వాసంగా అపూర్వ దూషకుడుగా హానికరంగా ఉన్నవాడు, ఎలాంటి పవర్ఫుల్ సేవకుడైనాడు పౌలు. అలాంటి వాడు ఏమంటాడు? ప్రవ్వా ప్రధాన పాపిని. ఇంకో మాట ఏమంటాడంటే, మనస్సు విషయంలో నేను దైవ నియమునకును, శరీర విషయంలో పాప నియమానికి నేను లోనైనప్పుడు అంటాడు. ఆ మాట ఉంది, ఆ మాట రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. మనస్సు విషయంలో దైవ నియమము, శరీర విషయంలో పాప నియమానికి లోబడినాను ప్రభా అంటాడు. మనసు ఏం చెప్తుంది? దైవికంగా వెళ్ళాలని ఆశ కలిగిస్తుంది. శరీరం ఏం చెప్తుంది? మామూలే, రోజు చదివిందే కదా వాక్యము, రోజు ప్రార్థన చేసిందే కదా, ఏం చేస్తుంది, రోజు చదివిందే కదా, ఏం మళ్ళీ కొత్తది అని శరీరం చెప్తుంది. లేకపోతే ఏం చేస్తుంది? పొద్దు నుంచి సాయంత్రం పని చేసి వచ్చినాం, పొలంలో డ్యూటీ చేసి వచ్చినాం, ఏమి ఇది ఒక్కరోజు ప్రార్థన చేసకపోతే శరీరం ఏం చెప్తుంది? ఆత్మ ఏం చెప్తుంది? లేదు. ఆత్మ ఏం చెప్తుంది? దేవుని ప్రార్థించు, దేవుని వాక్యం చదువు, దేవుని కోసం ప్రయాసపడు కొద్దిగా అని చెప్తుంది. అంటే ఇది పోరాటం. పౌలుకే అంత పోరాటం ఉంటే మనకు పోరాటం లేదంటావా?
పౌలు ఎలాంటి గొప్ప సేవ చేసినాడు, మంచి పోరాటం పోరాడితే అంటాడు కదా. కాబట్టి పౌలే అంత గొప్ప దైవికంగా ఎదిగినప్పుడు మనం కూడా రక్షించబడిన పాపంలో మనకు కూడా పోరాటం ఉంది. రక్షించబడిన తర్వాత పోరాటం ఎక్కువ. రక్షణ పొందక ముందుకు ఎట్లుంటుందంట మనది హృదయము ప్లే గ్రౌండ్ అంట. రక్షణ పొందకముందు మన హృదయము ప్లే గ్రౌండ్ మాదిగా ఉండేదంట. తర్వాత రక్షణ పొందే బ్యాటిల్ గ్రౌండ్ అంట. ఎక్కడో విన్నాం కదా ఈ మాటలు. బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధ భూమి. ఏంటి యుద్ధ భూమి అంటే ఆత్మలో ఎప్పుడు పోరాటం, ఎప్పుడు యుద్ధమే. ఆత్మకు శరీరం, గలతీ రాసిన పత్రిక ఉంది కదా, ఆత్మ ఒక మాట చెప్తుంది, శరీరం ఒక మాట చెప్తుంటుంది. రక్షణ పొందుతూ ప్లే గ్రౌండ్ అంటే మీ ప్లే గ్రౌండ్లో ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు. ఏమైనా జరిగిన హృదయంలో ఎవరు అడుగుతున్నారు? అడిగే వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ బ్యాటిల్ గ్రౌండ్ ఉంది కదా, ఆఫ్టర్ బార్నింగ్ రక్షణ పొందిన తర్వాత లోపల యుద్ధం జరుగుతుంటుంది. లోపల యుద్ధం జరుగుతుంది. మనకంటే లోపల దేవుడు యుద్ధం చేసాడు. లోపల ఉన్నాడు ఒక ఆయన, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒప్పుకుంటాడు అంకుల్? పాపం అంటే ఒప్పుకుంటాడా? నిజంగా రక్షించబడిన వాళ్ళకు నిజంగా దైవ చిత్తానుసారం రక్షణార్థమైన మారు మనసు అనుభవంలోకి వచ్చినప్పుడు లోపల పరిశుద్ధ దేవుడు కూర్చుతూ ఉంటాడు. చూడు ఈ ఆలోచన వచ్చింది, ఇట్లా చూస్తేవి, ఇట్లా మాట్లాడితేవి, ఒప్పుకో అంటాడు. ఒప్పుకో అంటాడు అన్నమాట. అంటే పోరాటం. ఎందుకు పోరాటం అంటే మనల్ని ఏం చేయాలా, మనం ముందుకు సాగిపోయాలని పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. లేదు ప్రభా ఆగు వచ్చే ప్రభా అంటే ఏమవుతుంది? మన సాక్షిని చంపుకున్నట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రభా ఒకప్పుడు నేను బలహీనుని నన్ను సిలువ చెంతకు, సిలువ వార్తకాడ వచ్చి నన్ను ఆత్మీయ బలవంతులుగా చేస్తున్నాను ప్రభా. తర్వాత ఒకప్పుడు నేను భక్తిహీనుని ప్రభా. ఎవరు భక్తిహీనులు? మనం అంతా భక్తిహీనులమే. వాక్యం ఏం చెప్తుంది? రోమిలకు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏ భేదం లేదు. కుల భేదం లేదు, మతం లేదు, రాజ్యం లేదు, రంగు భేదం లేదు, దేశ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసినాం. ఏం పాపం చేసినామన్నా భలే చెప్తున్నావు. మా ఊరికి వచ్చి ఏం పాపం చేసినావు మేము? నువ్వే పాపివి. మా ఫ్రెండ్ ఉండే ఒక ఆయన హైదరాబాద్లో, శ్రీహరి యేసుప్రభు నమ్ముకో, పాపాలకు క్యా భయ్ నేనేం పాపం చేసినా అంటున్నాడు. నేనేం పాపం చేసినా అంటావు? అరే భయ్ నువ్వు పాపం చేయకపోయినా పాపివే, పాపం చేసినా పాపి. అరే కైసా భయ్ పాపం చేయకపోయినా పాపులమేనా? ఉదయకాలం చెప్పినా కదా, మనం పాపం చేయకపోయినా పాపులమే. ఎందుకంటే నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భంలో ధరించి ఉంది కదా. చదవండి అన్నమాట. కీర్తనలు 51:5 చదవండి. కీర్తనలు 51 కాబట్టి నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. ఎవరు పాపంలో పుట్టిన? దావీదు ఒక్కడేనా? దావీదు ఒక్కడే కాదు, లోకంలో ప్రతి మానవుడు పాపంలో పుట్టిన వాళ్ళు, పాపంలోనే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినారు. తల్లి కడుపు నుంచి పరిశుద్ధంగా వచ్చిన వాళ్ళు లోకంలో ఎవరు లేరు. ఉన్నారన్నా? ఎవరు లేరు. వాళ్ళు పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, బీదోళ్ళైనా, ధనవంతులైనా, సామంతులైనా, బీదలైనా, గొప్పవారైనా, చదువులేకపోయినా, ధనవంతులైనా, ఏంతులైనా, డిక్టేటర్స్ అయినా, మేధావులైనా, ఆల్ సిన్నర్స్. ఏ భేదం లేదని చెప్పుకున్నాం కదా, అందరూ పాపం చేసినని. కాబట్టి ప్రతి ఒక్క మనిషి పాపంలో పుట్టినవాడే, జన్మ పాపి. పాపంలోనే నా తల్లి గర్భం నుంచి వచ్చినాము. ఎందుకు వచ్చినాం పాపం నుంచి? తల్లి గర్భం నుంచి. అమ్మ నాయన పాపులా? మన అమ్మ నాన్న పాపులా? మన అమ్మ నాన్న కంటే పాపులు ఎవరైనారు? మన మూలపితరుడు మొట్టమొదటి మానవుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, ఆదాము ద్వారా మానవులంతా పాపంలో, ఆ పాపము ఆదాము పాపం అందరికీ ప్రాప్తించింది. ఉదయకాలం చెప్పిన కదా, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము అందరికీ ప్రాప్తించిందని ఉదయకాలం చెప్పుకున్నాం. కాబట్టి ఆదాము చేసిన పాపం అందరికీ సంప్రాప్తించింది. ఆదాము ద్వారా వచ్చిన పాపం ప్రతి మానవునికి జన్మ పాపంగా పరిగణించవచ్చు. తర్వాత కర్మపాపము, జన్మ పాపము, కర్మపాపం ఉంది. నాకు కర్మపాపం ఏం లేదన్నా, నీకు కర్మపాపం లేకపోయినా జన్మపాపం ఉంది. నీకు జన్మపాపం ద్వారా నువ్వు నిజమైన సంతోషం పొందలేవు, కర్మపాపం ద్వారా అస్సలు పొందలేము. కాబట్టి ఈ జన్మపాపము, కర్మపాపం అవ్వాలంటే యేసుప్రభు ఒక్కటే శరణం, యేసుప్రభు ఒక్కడే శరణము. కాబట్టి ఈ ఉదయకాలంలో శిలువ దగ్గరికి రావాలా సంతోషం. నిజమైన శాంతి సమాధానం లేకుంటున్నావా? ఎంతకాలం నువ్వు క్రైస్తవునిగా ఉంటూ కూడా ఇంకా నిజమైన
సంతోషము, సమాధానం, తృప్తి, నెమ్మది పొందలేని వాడు ఈ ఉదయకాల దేవుడు నీకు ఆహ్వానిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించిన, లోకమిచ్చు శాంతిని నేను మీకు అనుగ్రహించిన. ఈ సంవత్సరం మనం వాగ్దానం కదా, మరి మధ్యలో ఉంటాయి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాడు. లోకంలో మానవునికి ఏం కావాలా? అన్నీ ఉన్నాయి, శాంతి కావాలా. శాంతి లేకపోతే బతుకుతామన్నా? అన్నం తినకుండా కొన్ని రోజులు జీవించినారు ఎవరు? ఒక ఆయన పొట్టి శ్రీరాములా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉన్నాయంట, నాకేం గుర్తులేదు, 40 రోజులు 30 రోజులు నాకు గుర్తు సరిగ్గా. ఎన్ని రోజులు ఉన్నాయంట, అన్నం తినక కొన్ని రోజులు ఉన్నాయంట. మళ్ళా తృప్తి లేకుండా ఎంతకాలం బతుకుతాం? ఏమంకుల్, తృప్తి లేకుండా బతుకుతామా? నా మనసు బాగాలేదన్నా, మనసు ఏదో కలవరం ఉందన్న. లోకస్తులు అంటారు, ఏం మనసు ఏం బాగాలేదు ఈరోజు. ఏం కావాలా మనిషికి? మనసు ప్రాణం బాగుండాలా, మనసు నిమ్మలం ఉండాలా. కాబట్టి ఆ నిమ్మలం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినాడు. ఇంకా ఎవరు లేరు, ఎవరు మన యొక్క హృదయంలో విచారాన్ని కొట్టివేసేవారు ఎవరు ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే మన యొక్క అశాంతిని, మన కుంగదలాన్ని, మన ఆత్మీయ దప్పికను తీర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఇక్కడ భక్తిహీన తర్వాత ఏమైనా తర్వాత ఒకప్పుడు మనం ఇంకనూ పాపంలో ఏం చెప్పినాను? ప్రభా నేను కూడా ఒకప్పుడు పాపిని, 51 చెప్పినా. ఏం పాపిమి? జన్మ పాపిని, కర్మ పాపి. ప్రభా నేను ఇంకనూ ఇప్పటికి కూడా మనం పాపంలోగానే, ఈ దిన వరకు ఇంకా పాపంలోగానే నీకోసం యేసు ప్రభు, మనం ఇంకనూ పాపంలోనే, క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. యేసు ప్రభు వారు మన పాపల కోసము, మన జన్మకర్మ పాపలు యేసు ప్రభు శిలలో చనిపోయినాడు, ప్రాణం పెట్టినాడు. మనకు సంతోషం ఇవ్వడానికి, మనకు నెమ్మది ఇవ్వడానికి యేసు ప్రభు చనిపోయాడంట. ఇదేం న్యాయము? మనం చేసిన పాపాలకు మనం చచ్చిపోవాలా, అంతే కదా అంకుల్? నేను చేసిన పాపం నేను చావాలా, నేను చేసిన పాపం నేను చనిపోవాలా, మనం చేసిన పాపం మనం చనిపోవాలా. కానీ నేను చేసిన పాపం యేసు ప్రభు తీసుకుంటా అంటాడు. ఏమంటాడు యేసు ప్రభు? పాపం కొంటాం అంటాడు. అంటది పాపాన్ని కొంటా అంట యేసు ప్రభు. పాపం కొంటామని. నీ పాపం నేను కొంటాయా? ఎంత ఇస్తావు ప్రభు అంటే, నువ్వేమి వెళ్తావు? నేనే నీకు ఏమిస్తా? నా రక్తాన్ని ధారపోస్తా. నా రక్తాన్ని ధారపోసి నీ పాపాన్ని నేను కొంటా. ఎవరు కొంటారన్న? మన పాపాలు ఏమన్నా తీసుకుంటారా? మన భయంకర పాపాత్కులం అనుకో, మన పాపాలు ఎవరన్నా తీసుకుని మోస్తారా? ఎవరన్నా త్రాగుడు ఉన్న వాళ్ళను, తాగితే వాళ్ళను, చెడు అలవాటిన వాళ్ళని దగ్గర పోయి, బ్రదర్ బాగుండవా, బ్రదర్ రైతులాడు, బ్రదర్ బాగుండవా, బిజినెస్ చేసి మాట్లాడతామా? అసలు పలకరేస్తామా? చూస్తామా? మనం ఏదో పెద్ద నీతిమంతులమైనట్టు, పైనుంచి ఊడిపోయినట్లు, మనం ఏదో నీతిమంతులమైనట్టు మనల్ని పలకరేయమలను. తాగిన వాళ్ళని కానీ సరిగా లేని వాళ్ళు అంటే, యేసు ప్రభువే ఏం చేసినాడు? నేను పాపుల్నే పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాదు. ఏం చేసినాడు యేసు ప్రభు? సమరయ స్థితికి వచ్చి, అమ్మ ఒక కాలం వస్తున్నది అంటాడు. ఏమంటాడు? ఒక కాలం అమ్మ అన్నాడు. మనం అంటాం అమ్మని, వాయబ్బా ఆయననా, వాయకనా, వాయబ్బో ఏమంటారు అక్క? ఏమంటారన్నా? ఆయననా, ఆ అక్కనా, నీకు తెలుసా అక్క? టామ్ తప్పెడ తీసుకోండి. మన మీద పరిశుద్ధ పైనుంచి ఊడిపోయినట్లు. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి ప్రేమించినాడు? రోగులకి వైద్యుడు కానీ, రోగం గల వారికి వైద్యుడు అక్కర్లే. ఏం రోగము? మనమంతా పాపరోగులం. ఏం రోగం ఉంది మనకు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఏది? ఘోరమైన వ్యాధి కలది. మన హృదయమేనా లేకపోతే ఎవరిదో ఒక హృదయమా? అది ఇర్మియాది ఒకటేనా? మన హృదయం ఒకప్పుడు ఎట్లుంది? మోసకరమైన హృదయము, ఘోరమైన వ్యాధి. ఏం వ్యాధి ఉంది మనకు? పాప వ్యాధి. ఏం వ్యాధి చూడండి, కీర్తనలు 41 చూడండి. కీర్తనలు 41 ఏం రోగం ఉందో మనకు చూద్దాం. కీర్తనలు 41 8వ వచనమన్నా, కాబట్టి మనకి ఏం రోగం ఉందన్నా? కుదరని రోగం ఉందంట. కుదరని రోగము అంటే మీ ఎక్కడ కుదరదు. అన్ని రోగాలు కుదురుతాయి కానీ, అర్థమవుతుందన్నా? అన్ని రోగాలు కుదురుతున్నాయి, అన్ని రోగాలకు మందు ఉంది కానీ పాప రోగానికి మందు లేదు. అవునన్నా కాదన్నా? అవునా కదా? పాపరానికి మందు ఉందన్న ఈ లోకంలో? అన్ని రోగాలకు మందు ఉంది కానీ పాప రోగానికి మందు లేదు. మళ్ళీ ఎట్లా పాపరోగం పోయేది? యేసు ప్రభు కాడికి వస్తే పాపరోగం పోతుంది. ఏదో ఒక పాట ఉంది కదా, పాపరోగానికి యేసు ప్రభువే సరైన మందు. మన సహవాసం కాదు కానీ ఏదో ఒక పాట ఉంది. ఏం పాట అది?
నీవు పాపరోగివైనా, నువ్వు ఏదో పాట ఉంది కదా, నువ్వు ఇంజనీరువైనా, నీవు డాక్టరు గారివైనా, నీకు మేడమిద్దెలున్నా, నీకు బంధు బలగమున్నా, ప్రభు యేసు లేనిచో నీ బ్రతుకు అంత సున్నా, ప్రభు యేసు లేనిచో నా బ్రతుకు అంతా సున్నా. కాబట్టి మనము పాపరోగులం అని దాంట్లో ఆ పాటలో ఒక చరణం ఉందన్నమాట. కాబట్టి మనమంతా ఎవరు? పాపరోగులం. ప్రభా ఒకప్పుడు నేను పాపరోగినయ్యా, నా రోగం కుదరని రోగమయ్యా, అన్ని రోగాలు కుదురుతుంది కానీ నా రోగం ఆడ బాగాలే ప్రభా. హైదరాబాదు పోయినా, అపోలో పోయినా, ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా ఈ పాపరోగం తీసేసే డాక్టర్ లేరు. పరమ డాక్టర్ ఎవరు? యేసు ప్రభు ఒకటే పరమ డాక్టరు. కాబట్టి మన రోగం పోవాలంటే యేసు ప్రవేశము. కాబట్టి సిలువ కాడనే మనకు పాపరోగం నుంచి విడుదల అవుతుంది. ఇంకా ఎక్కడ బాగాదు. అంతేనంటావా? అంతే. మామూలుగా ఏమంటారు మన దేశంలో, యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఓ యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు, దళితుల దేవుడు, నిమ్న జాతి వాళ్ళ దేవుడు అంటారు. కానీ యేసు ప్రభులో ఉన్న మాధుర్యము, యేసు ప్రభులో ఉన్న మధురానందము, యేసు ప్రభులో ఉన్న ఆనందం, యేసు ప్రభులో ఉన్న తృప్తి, నెమ్మది ఎక్కడ లేదని గమనించడంలే. యేసు ప్రభు ఎవరికి దేవుడన్నా? క్రైస్తవులకే దేవుడు అందా బైబిల్లో. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. అపోస్తల కార్యము 10:36లో యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును. యేసు ప్రభు వారు తన ప్రజలను అందరికీ సంబంధించిన దేవుడు. ఈయన లోక పాపని మోయి దేవుని గొర్రెపిల్ల. లోకముల క్రైస్తవుల పాపాలు మోసిన బైబిల్ ఉందా? యోహాను సువార్తలో లోక పాపములు మోయి దేవుని గొర్రెపిల్ల. లోకంలో అందరూ పాపాలు మోసినాడు యేసు ప్రభు. లోకంలో అందరు పాపాలు మోసిన అంటే యేసు ప్రభు లోకంలో అందరికీ సంబంధించిన దేవుడు అనేది. లోకంలో అందరి పాపాలు మోసిన అంటే లోకంలో అందరికీ సంబంధించిన దేవుడు అని. కాబట్టి యేసు ప్రభు అంటే తన ప్రజలను వారి పాపలు యేసు అనగా రక్షకుడు. ఏమిటన్నా యేసు అంటే? యేసు అనగా రక్షకుడు అంటే రక్షించేవాడు. రక్షించేవాడు అంటే అర్థం ఏమిటి? మానవుడు ఎట్లున్నాడని అర్థము. రక్షకుడుగా వచ్చినాడు అంటే మానవుడు ఎట్లున్నాడు? రక్షణ లేనివాడుగా ఉన్నాడు, భద్రత లేనివాడుగా ఉన్నాడు. అంతే కదన్నా? అంతే కదా అంకుల్? రక్షకుడిగా వచ్చిన అంటేమి మానవుడు రక్షణలో లేడు, భద్రతలో లేడని. భద్రత లేని మానవునికి భద్రత ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినాడు. భద్రత లేని మానవునికి దేవుడు భద్రత కల్పించడానికి మానవునికి రక్షక కవచంగా వచ్చినాడు యేసు ప్రభు. మళ్ళీ ఎక్కడుంది భద్రత? ఎక్కడుంది భద్రత? యూదా రాసిన పత్రిక చూడండి. ఎక్కడుంది భద్రత? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన రక్షకుడికి వచ్చింది కదా. మళ్ళీ ఎక్కడ రక్షణ అంటే భద్రత. ఎక్కడ భద్రత ఉంది? లోకంలో భద్రత ఉందా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకటే అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఒకటే అధ్యాయము యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి. ఎక్కడ భద్రత ఉందన్నా? ఎక్కడ భద్రత ఉందక్క? యేసుక్రీస్తులో భద్రత ఉంది. యేసుక్రీస్తు నందు ప్రొటెక్షన్ ఉంది. ఇంకా ఎక్కడ లేదు. నువ్వు ఎంత మహారాజువైనా, ఎంత రాజువైనా నీకు భద్రత లేదు, నాకు భద్రత లేదు. యేసు ప్రభువులో భద్రత ఉంది. ఇది ఖచ్చితంగా నగ్న సత్యము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మాట పొల్లు కూడా పక్కపోదు అంటాడు. ఇందే అన్నమాట బైబిల్లో. ఆయన మాట పొల్లు కూడా పక్కపోదు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష. ఇది మార్కు 16:16. నమ్మిన వానికి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష. శిక్ష అంటే నో ప్రొటెక్షన్, నో భద్రత. మళ్ళీ శిక్ష కావాలా, భద్రత కావాలా? మీకు ఏం కావాలమ్మా? భద్రత కావాలా, ప్రొటెక్షన్ కావాలా? ఎంతవరకు భద్రత? ఇది యుగ యుగములు భద్రత ఉంటుంది. మన మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్లో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు సదాకాలం తోడైనా అంటాడు. ఈ భద్రత ఎంతవరకు ఉంటుంది? ఈ రక్షణ ఎంతవరకు ఉంటుంది? యుగ సమాప్తి వరకు తోడు ఉంటుందంట. మత్తయి సువార్త 28 లాస్ట్లో ఉంటుంది అన్నమాట. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడు అంటాడు. ఇంకోసారి ఏమంటాడు యోహాను సువార్తలో? మిమ్మల్ని అనాథలుగా విడువను అంటాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడును అంటాడు. కాబట్టి ఇంకేమంటాడు? ప్రకటన గ్రంథము
21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21:3 చదవండి ఎవరైనా దయచేసి. ప్రకటన 21:3 నేను చదువుతాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను. యేసు ప్రభు సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనతో కాపురం ఉండాలని, మనతో నివాసం ఉండాలని. ఎవరుంటారయ్యా మనతో కాపురము? మనతో ఎవరు నివాసం ఉంటారు? మనలో ఏమైనా ఒక చిన్న తప్పు ఉందనుకో దగ్గరకు వస్తామన్నా, ఒక బలహీనత ఉందనుకో, ఒక తప్పు ఉంటే అబ్బా ఆయన సరిగా లేడు, ఈయన 100% పర్ఫెక్ట్ ఈయన. మనలో ఏదైనా ఒక బలహీనత ఒక తప్పు ఉందనుకో, ఆయనతో మాట్లాడకండి, పలకరి ప్రేజలాడు కూడా చెప్పాం. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను వారితో కాపురం ఉంటా, వారితో నివాసం ఉంటా అంట. యేసు ప్రభు ఎందుకు శిలువలో మన కోసం చనిపోయాడు, మన లోకం అందరి కోసం ఎందుకు చనిపోయినాడు? మనతో కాపురం ఉండాలని, మనతో నివాసం చేయాలని, మన హృదయంలో ఉండాలని ఉంది కదా వాక్యంలో. 2 కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ రాసిన పత్రికలో ఏముంది చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 Corinthians 8 chapter 18th verse మధ్యలో ఉంటుంది చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును. వారి లోపల, ఎవరి లోపల ఉంటా అంట? మనిషి హృదయంలో ఉంటా అంట యేసు. మనిషి హృదయంలోనే మనిషితో కాపురం ఉండి మనిషితో నివాసం చేస్తాం. అందుకోసం యేసు ప్రభు శిలువలో మన కోసం ప్రాణం పెట్టింది. లోకంలో అందరి కోసము ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచిన ఎందుకోసం అంటే మనిషితో నివాసం ఉండాలా, మనిషితో కాపురం, మనిషి హృదయంలో నివాసం చేయాలా. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూలున్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులు గూలు ఉన్నాయంట, మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదంట. యేసు ప్రభుకు స్థలం లేదంట. ఏమన్నా యేసు ప్రభు అనుకుంటే ఒక ఇల్లు కట్టించుకోలేడా? మనం ఎంత బీదలమైనా ఒక కొట్టం ఉంటుంది కదన్నా, ఏమక్క, మనం ఎంత బీదలో ఒక కొట్టం ఉంటుంది. మళ్ళీ యేసు ప్రభు ఎందుకు ఇల్లు కట్టించుకోలే చెప్పండి? మీరు అందరూ సీనియర్స్ కదా, నాకంటే సీనియర్స్ అందరు మీరు నాకంటే సీనియర్స్. చెప్పండి, యేసు ప్రభు ఎందుకు ఇల్లు కట్టించుకోలే? యేసు ప్రభు ఎందుకు ఇల్లు కట్టించుకోలే? దయచేసి చెప్పండి పెద్దలైన వారు మీరు. యేసు ప్రభు వారు నక్కలకు ఇల్లు ఉన్నాయంట, తర్వాత ఆకాశ పశువులకు గుళ్ళు ఉన్నాయంట, మనిషి కుమారునికి ఇల్లు లేదంట. మనిషి కుమారుడు యేసు ప్రభు 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు కదా. 33 సంవత్సరంలో దేవుడు యేసు ప్రభు ఎందుకు ఇల్లు కట్టించుకోలే? చెప్పండి అక్క, చెప్పండి అన్న, పెద్దోళ్ళు, సీనియర్ సిస్టర్స్, సీనియర్స్ బ్రదర్స్, మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీకే బాగా తెలుసు. నాకు తెలిసింది అంటే కొద్దిగా ఏంటంటే అది, నేను మనిషి హృదయంలో నివాసం చేయాలి. నేను మనిషి పాపాత్ములు చెడిపోయిన హృదయంలో నేను కాపురం ఉండాలా. ఎవరైనా చెడిపోయిన హృదయాన్ని కోరుకుంటారా? కోరుకుంటారా అక్క, ఆంటీ? చెడిపోయిన హృదయంలో ఎవరైనా ఉంటారా? చెడిపోయిన వాళ్ళంటే ఎంత దూరంగా ఉంటారు. కానీ యేసు ప్రభు కోరిక ఏమిటంటే, యేసు ప్రభు ఎందుకు శిలువలో చనిపోయినా అంటే యేసు ప్రభు చెడిపోయిన హృదయంలో నివాసం ఉండాలని. యేసు ప్రభు పాడైపోయిన హృదయంలో నిలువెల్లా చెడిపోయిన వాళ్ళం మనం. తెలుసా మనకు వాక్యం ఉంది కదా, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంది 6వ వచనంలో, ప్రభువా అరికాల్జనతో పచ్చి పుళ్ళు గాయములు నిలువెల్లా చెడిపోయినామంట. సూర్యునికేం తెల్లకుండా నేను తెల్లంగా వేసుకున్నా, లోపం ఉదయం లేనిది చెడిపోయింది. తెల్లంగా వేసుకున్నాం, తెల్లగా ఉంది మకము, ఉదయం రోత. కాబట్టి ఈ రోత హృదయం చెడిపోయిన హృదయంలో యేసు ప్రభు జన్మించినాడు. అదే గుడ్ ఫ్రైడే అంటే. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు లోకంలో అందరి కోసం ఆయన శిలువలో చనిపోయినాడు, సమాధి చేయమన్నాడు. కాబట్టి యేసు ప్రభువా నా హృదయంలో కూడా చెడిపోయిన నా హృదయంలో నువ్వు జన్మించు ప్రభువా. యేసు ప్రభువా నువ్వు నా హృదయంలో జన్మించు ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా. వస్తాడా యేసు ప్రభు? వస్తాడా? ఖచ్చితంగా వచ్చినాడు కూడా. కొంతమంది ఎవరైతే విశ్వాసంతో అడిగినారో యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను లేచిన నీ హృదయం ఎందు విశ్వసించిన ఎలా నువ్వు రక్షించబడదువు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో. కాబట్టి మనము యేసు ప్రభా ఒకప్పుడు నేను కూడా చెడిపోయింది ప్రభా, ఒకప్పుడు నేను పాడైపోయింది ప్రభా, నిలువెల్లా చెడిపోయింది ప్రభా, ఒకప్పుడు తిరుగుబాటు చేసేవాడిని ప్రభా. ఇంకేం బిరుదులున్నాయి అడుగునా? పాపిష్టి సంతానమా, దుష్ట సంతానమా,
చెరుపు చేయి సంతానం మీకు శ్రమ అన్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేసిన కానీ వాళ్ళు నా మీద తిరగబాటు చేసినారు. యెషయా గ్రంథం ఉంది. కాబట్టి మనం ఒకప్పుడు ఎలా ఉంటిమి? తిరుగుబాటు చేసేవాళ్ళము, పాపిష్టి సంతానంగా ఉండి, దుష్ట సంతానంగా ఉంటిమి, నిలువెల్లా చెడిపోయింది. ఇవన్నీ ఆరాధనలో ఉపయోగించవచ్చు. కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పినాను? ప్రభా, ఒకప్పుడు నేను బలహీనుని ప్రభా, ఒకప్పుడు భక్తిహీనుని ప్రభా. తర్వాత ఏం చెప్పుకున్నాము? తర్వాత ఒకప్పుడు పాపిని ప్రభా, పాపిని నా కోసం ప్రాణం పెట్టాము. ఒకప్పుడు జన్మ పాపిని, కర్మ పాపిని ప్రభా. ఒకప్పుడు ప్రభా నా హృదయము పాపరోగంతో ప్రభా. ఒకప్పుడు నిలువెల్ల చెడిపోయింది ప్రభా. ఒకప్పుడు నీకు తిరుగుబాటు చేసిన వాడిని ప్రభా. ఒకప్పుడు నేను నీకు తిరుగుబాటు చేసిన వాడిని ప్రభా. తర్వాత ఏమంటాడు ఇక్కడ 10వ వచనంలో? ఏలయనగా శత్రులమై ఉండగా. ఎవరంటే మనము శత్రువులు. మనం ఒకప్పుడు ఒప్పుకుంటామా అన్నమాట? మనం శత్రువులం అంటే, నువ్వు శత్రువు అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో తప్పదు. కాబట్టి ప్రభా, ఒకప్పుడు నీకు శత్రువుని ప్రభా, ఒకప్పుడు నీకు శత్రువుగా ఉంటే ప్రభా. శత్రువును ప్రేమించే గుణము ఎవరిది? మత్తయి సువార్తలో ఏముంది? మీ శత్రువులను ప్రేమించుడని ఉంది. మనం ప్రేమిస్తామా? మనం విశ్వాసంలో ప్రేమించాం. ఒక్కోసారి తప్పు చెప్తున్నా అంకుల్, ఏమక్క తప్పు చెప్తున్నా? విశ్వాసంలో ప్రేమించాం. ఒకసారి ఏమవుతుంది? పక్కన కూర్చున్నాం అనుకో, అక్క కానీ అన్న కానీ, బ్రదర్ పక్కన ఎవరు అంటే, ఈ బ్రదర్ నా పక్క నుంచి వన్నాడు అనుకుంటాం అనుకో ఒకసారి. అంటే మీ సంఘంలో అందరూ మంచివాళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అక్క పక్కన అనుకో, ఈ అక్క నా పక్క నుంచి వచ్చినది ఏదో కొనుక్కుంటాం అన్నమాట. విశ్వాసులే ఏమనుకుంటారు? ప్రేమ లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి మనం ఎట్లా? ఒకప్పుడు శత్రువులుగా ఉన్న మనను మిత్రులుగా చేయడానికి, మిత్రులు కాదు కుమారులుగా చేసినాడు. కృపధారనే మీరు రక్షించబడినారంటాడు. కృపధారనే పుణ్యానికి ఇది మీ వలన కాదు, దేవుని వరమే అంటాడు. కాబట్టి ప్రభా, ఒకప్పుడు నేను శత్రువుని ప్రభా. ఒకప్పుడు ఎలాంటి వారు అంటే మనము శత్రువులుగా ఉంటే ప్రభా, శత్రువుగా ఉన్న నన్ను కుమారునిగా చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా అని దేవుని ఆరాధించేవారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమన. అది కాదు, సారీ క్షమించండి. 22, 23. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. దేవుని మహిమయు క్షేమయు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపులుగా మార్చిరి. కాబట్టి మన హృదయం ఎట్టుందంట? అవివేక హృదయం ఇంటి కూడా మనం ఏం చెప్తున్నామంట? నేను జ్ఞానిని. జ్ఞానం ఏమైపోయాను? జ్ఞాని నీ జ్ఞానము ఏమాయను ఉంది కింద. కాబట్టి మనమంతా ఏ జ్ఞానం కలిగిన మనము? లోకజ్ఞాని. ఏ జ్ఞానము? లోకజ్ఞానము. ఈ జ్ఞానం ఏంటిదంట? భూ సంబంధన జ్ఞానము. ఈ జ్ఞానం ఏంటంటే దయ్యాల జ్ఞానము ఉంది అన్నమాట. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానమునై ఉన్నది. ఏం జ్ఞానం ఉందంటే మనకు? ఒకప్పుడు దయ్యాల జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం ఉండేది. కాబట్టి ఈ జ్ఞానము మనకు సంతోషాన్ని ఇస్తుందా? ఈ జ్ఞానము మన కోసం ప్రాణం పెట్టిన దేవుని దగ్గర నడిపిస్తుందా? ఈ లోక జ్ఞానము నడిపించలేదు. మళ్ళీ ఎలాంటి జ్ఞానం కావాలి మనకు? ఇక్కడ ఈ జ్ఞానంలో ఏముంటుందంట? మత్సరం ఉంటుందంట, వివాదం ఉంటుందంట, ప్రతి అల్లరి, ప్రతి నీచ కార్యములు ఉంటాయంట ఈ లోక జ్ఞానంలో. ఈ లోక జ్ఞానంలో ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంట? వివాదము, మత్సరము, అల్లరియు, నీచమైన కార్యములు ఉంటాయంట. మళ్ళీ ఏ జ్ఞానముతో ఉంటే మనము దేవుని చేరుకోగలము, శిలువకాడికి చేరగలమంటే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట? పవిత్రమైన జ్ఞానం మనకుందా? అసలు పవిత్రత ఉందా మనలో? నిలవెల్ల చెడిపోయిన పవిత్రత ఎక్కడుంది? ఎవరికి పవిత్ర లేదు. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధ గ్రంథం అనేది బైబిల్ తప్ప ఎక్కడా నేను వినలే ఇంతవరకు. మీరు కూడా వినకపోవచ్చు. హోలీ బైబిల్ ఉంది కదా మనకు. పరిశుద్ధ గ్రంథం అంటే
ఒక బైబిల్ తప్ప ఎక్కడ బైబిల్ మీద ఇంగ్లీష్ బైబిల్ మీద ఏముంటుంది? హోలీ బైబిల్. తెలుగు బైబిల్ మీద ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. అంటే ప్యూరిటీ, పవిత్రత అనేది యేసు ప్రభువులనే చూడగలం. యేసు ప్రభువులనే పరిశుద్ధి ఉంది. నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధులం కాదు కదా, జన్మతో పాపులమే, జన్మతో భక్తిహీనము, జన్మతో భక్తిహీనము, బలహీనము, పాపులము, శత్రువులము, పాపాత్కులమైన మనం ఎట్లా పరిశుద్ధంగా తయారు కాగలము? పరిశుద్ధులు కావాలంటే ఏం చేయాలా? రక్తము చిందించబడాలి. ఏం చిందించాలా? రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి రక్తం, ఎవరి రక్తము? అందరి పాపలు ఏముందంట? అందరిలో కామ, క్రోధ, మోహ, మదమత్సర కలిగిన మానవుడు. మనకు పాట కూడా ఉంది కదా, ఏదో పాట ఉంది, కామ క్రోధ అనే పాట ఉంది, మోహ లోభ అని ఓ పాట. కాబట్టి మానవ రక్తంలో పాపం ఉంది. కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మానవుడు దేవుని చేరుకోగలడా? ఇలాంటి మానవుడు దేవుడి యొక్క శిలువ దగ్గరికి రావటానికి యేసుప్రభు ఒక్కడే సరైన సాధనము. ఇలాంటి కామ, క్రోధ, మోహ, మదమత్సరాల మానవుడు, పాపాలు చెడిపోయిన మానవుడు, హృదయం చెడిపోయిన నిలువెల్ల చెడిపోయిన మానవుడు యేసుప్రభు దగ్గర శరణం ఉంది. యేసుప్రభు దగ్గర విరుగుడు ఉంది. కాబట్టి ప్రభా, ఒకప్పుడు నేను కూడా అంధకార సంబంధమైన జీవితం ఉండి ప్రభా, అవివేక హృదయంతో ఉండి ప్రభా, లోక జ్ఞానంతో ఉండి ప్రభా, దయాల జ్ఞానంతో, భూ సంబంధ జ్ఞానంతో ఉండి ప్రభా, అలాంటి నన్ను పరసంబంధమైన జ్ఞానంలోకి శిలువ దగ్గరికి వచ్చినాక పరసంబంధ జ్ఞానంతో నన్ను నింపినావు ప్రభా. తర్వాత ఏమంటాడు ఇక్కడ 25వ వచనంలో, అట్టివారు మీరు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి ఉన్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? సృష్టిని పూజిస్తున్నారు. సత్యమును విడిచి సత్యమును అసత్యమును మార్చినారు. సృష్టి సత్యం అనుకుంటున్నారు. ఇండియన్స్ మెయిన్లీ, ముఖ్యంగా భారతీయులు సత్యమును అసత్యంగా మార్చినారు. ఇదే సత్యం అనుకుంటున్నారు. కాబట్టి సృష్టి సత్యమును అసత్యంగా మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తని దేవుడిని పూజించకుండా, సృష్టికర్తని దేవుడు సృష్టిలో అనేక వాటిని, భూమి, ఆకాశం మీద చంద్రుడు, సూర్యుడు, భూమి మీద సమస్తం మానవుని కోసం సృష్టించింటే ఆకాశంలో భూమి చంద్రుడిని, సూర్యుడిని పూజిస్తున్నారు. భూమి మీద సృష్టించిన చెట్లు, చామలకు అన్నీ పూజిస్తున్నారు. అంటే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఒకప్పుడు కూడా మనం కూడా అంతే కదా ప్రభా, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించేవాడిని ప్రభా. సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలో పోయింటి ప్రభా. ఒకప్పుడు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలో జీవించేవాడిని ప్రభా. కాబట్టి సత్యం ఎవరు? సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు ఆ లోకంలో. ఎవరు సత్యహరిశ్చంద్రుడు? సత్యహరిశ్చంద్రుడు ఎవరు? ఆయనగా సత్యహరి, యేసు ప్రభు సత్యం. అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తుని ఎరుడయే నిత్య జీవము. యోహాను సువార్త ఎన్నదేమన్నది? యోహాను 17. యోహాను సువార్త 17. యోహాను సువార్త 17 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యము. ఎట్లాంటి సత్యం ఇది? ఒకే సత్యం. అద్వితీయ అంటే అద్వితీయ అంటే ఒకటే అని, ఒకరే అని. ద్వితీయ అంటే ఇద్దరు, ద్వితీయ అంటే ఇద్దరు, అద్వితీయ అంటే ఒకటే కుమారుడు, ఒకటే సత్యము లోకంలో. అద్వితీయ సత్యదేవుడు ఆయననే, నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుటయే. దేవుడు ఒక్కడే, ఆయనే అద్వితీయ సత్యదేవుడు. దేవుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు? మన భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు? ప్రపంచంలో ఎంత దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి అక్క. చదువుకున్న ఆమె బీటెక్ చేసిన మనం ఎంతమంది దేవుళ్ళమ్మ మనకు? దేవుళ్ళు మన దేశంలో కానీ భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకటే దేవుడు ఉన్నాడు. అందరికీ ఒకటే దేవుడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసు నరుడు అని ఉంది కదన్నా. తిమోతి రాసిన పత్రిక కదా, తిమోతి రాసిన పత్రికలో ఉంది అనమాట. దేవుడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, మండలానికి దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు ఉందా? ఒకటే దేవుడు, ఒకటే దేవుడు, ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. మనము గోడంగిలో ఒకటే సూర్యుని చూస్తాం పొద్దున పగులుపూట, రాత్రిపూట ఇది ఒకటే చంద్రుని చూస్తాము, అంతే కదా అంకుల్? అమెరికాకి పోతే ఇదే సూర్యుడా, ఇదే చంద్రుడు, వేరే ఎవరు సూర్యుడు ఉంటాడా? ఆయన కూడా వాళ్ళకు కూడా ఇదే సూర్యుడే, వాళ్ళకు కూడా ఇదే సూర్యుడు, వాళ్ళకు కూడా ఇదే చంద్రుడే.
అంతే కదా అంకుల్, అంతే కదక్క? అంటే ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఉన్నప్పుడు ఒకటే దేవుడు ఎందుకు నమ్మం మనము? కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసు నరుడు. మళ్ళీ దేవుడు అంటావు, మళ్ళీ క్రీస్తు అంటావు, ఇదేమన్నా టమారతావు? దేవుడు అంటాడు మళ్ళీ యేసు ప్రభు అంటావు. దేవుడు అన్నా ఒకటే, యేసు ప్రభు అన్న ఒకటే, అవునా కదా? చెప్పండి అక్క, చెప్పండి అన్నా. దేవుడు అన్నా ఒకటే, యేసు ప్రభు అన్న ఒకటే. నేను చూసిన వాడు కాదు. ఫిలిప్ ఏమంటాడు? ప్రభువా, ఇంతకాలం నీతో ఉన్నాం కదా, నాకు తండ్రిని బయలుపరచవా అంటాడు. ఫిలిప్ అంటాడు కదా, ఏంది నాయన ఇంతకాలం నాతో తండ్రిని బయలుపరచవు, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఉంది ఆ మాట యోహాను సువార్త 14 అనుకుంటా. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే, నేను తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఉంది కదా అంకుల్? అంటే తండ్రిలో కుమారుడు ఉన్నాడు, కుమారులో తండ్రి ఉన్నాడు, ఇద్దరు ఏకంటేమి? ఏకంటే ఒక్కరే. తండ్రిలో కుమారున్నాడు, కుమారులో తండ్రి ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా ప్రేమిస్తున్నాడు, కుమారునిగా ప్రాణం పెట్టినాడు, పరిశుద్ధాత్మ దేవునిగా ఆదరిస్తున్నాడు. అంతేనా అంకుల్? కాబట్టి త్రియేక దేవుడు. త్రియేకత అంటే మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు అనకాకండి. మళ్ళీ అంటే ఒకటే దేవుడు 3 విధాలుగా మానవుని ప్రేమిస్తున్నాడు. 3 విధాలుగా మానవుని ప్రేమిస్తున్నాడు. తండ్రిగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించి దేవుడుగా ప్రేమిస్తున్నాడు. దేవుడుగా ప్రేమిస్తున్న మానవుడు దేవునికి దూరం అయిన తర్వాత ఆయన గుండెలో ఉన్న ప్రతిబింబాన్ని యేసుప్రభుని తిరిగి తన ప్రేమకు పాత్రగా చేయడానికి తిరిగి దూరం అయిపోయిన మానవుని తన రొమ్ములా అనుకున్న తన గుండెలో ఉన్న కుమారుని పంపించి ఆ కుమారుని సిలువకు అప్పగించి ఆ కుమారుని శిలువలో బలి చేసి ఆయన రక్తం చిందించడం ద్వారా తిరిగి మానవులంతా తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో అంటకట్టబడాలని, కుమారుని ద్వారా తిరిగి దేవుని ఎదుకు రావాలా. దేవుడు అంటే ఆత్మస్వరూపి కదా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. ఆత్మస్వరూపైన దేవుడు మానవుల మధ్య నివసించగలడా? నివసించలేడు. కాబట్టి దేవుడు మానవుడైనాడు, దైవము మానవునిగా వచ్చినాడు. మానవుడు ఆ దైవ మానవుడే యేసు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా వచ్చినాడు. ఎవరు నశించిపోతున్నారు? లోకంలో నువ్వు నేను నశించిపోతున్నాము. లోకంలో మనుషులందరూ నశించిపోతున్నారు, నరకానికి దగ్గర ఉంటున్నారు, నాశనానికి జోగుతున్నారు అని వాక్యంలో ఉంది కదా అంకుల్. నాశనానికి జోగుతున్న వాడిని రక్షింపవా అంటాడు. కాబట్టి నాశనానికి జోగుతున్న మానవుడు రక్షించడానికి ఎవరి లోకంలో రావడం లేదు, యేసు ప్రభు తప్ప. ఇలాంటి నాశనానికి జోగుతున్న మానవ రక్షణ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, రక్షించబడిన వారు, దైవాత్మతో నింపబడిన వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఏమంటున్నారు? మీరు నాశనమైన పర్లే కానీ మాకు సువార్త వద్దు. అర్థమవుతుందా మీకు? మేము నాశనమైన పర్లే కానీ మాకు సువార్త వద్దు. మేము నాశనమైన పర్లే కానీ మాకు సువార్త వద్దు. క్రైస్తవులతో కావాలంటే క్రైస్తవులు మేము ఏం చేస్తాము? కట్ చేస్తాం, క్రైస్తవులను చంపేస్తాం, మీకు ఓటు హక్కు ఇయ్యము. మనకు ఓటు హక్కు లేకపోతే ఏమవుతుంది? మన పౌరస్థితి ఎక్కడుందంట? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇక్కడ ఓటు లేకుండా ఏమవుతుంది? ఏం సత్సమా? మనకేం పోబెడుతుందా లేదా సంతోషం ఇస్తుందా? ఏం భయపడకండి. ఓటకు లేకన్నా పర్లే. కొంతమంది ఏమంటున్నారు, వీళ్ళకు పేర్లు చెప్పనులే, వీళ్ళకు ఓటు హక్కు ఉండదని వస్తున్నాయి మీడియాలలో. వీళ్ళకి ఓటు ఉండదు ఏమి? వాళ్ళంటే మనం కూడా మనుషులేమే కదా, అందరూ దేవుని స్వరూపమే, అందరూ దేవుని పోలికనే కదా, అందరూ దేవుని ద్వారా సృష్టించబడిన, అందరికీ దేవుని ఊపిరింది, అందరం దేవుని శ్వాస తయారు చేసి మట్టితో తయారు చేసి మనంతా ఒకటే కదా, మనుషులంతా ఒకటే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కాబట్టి మానవుడు నాశనానికి జోగుతున్న వారిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చి, యేసు ప్రభు తన దాసుని తోమాను పంపించి, తోమ ద్వారా దేశమంతా భారతదేశమంతా రక్షణ సువార్త ప్రకటించి మొట్టమొదటి ఎవరు రక్షించమని తెలుసా? మన భారతదేశంలో మీకు తెలుసు పెద్దోళ్ళకు. మన భారతదేశంలో మొట్టమొదటి రక్షించబడింది ఎవరంటే నాకంటే మీకే బాగా తెలుసు. ఎవరన్నా? అక్క ఎవరో బాగా చెప్పింది. నల్ల బ్రాహ్మణులు అంట. నల్ల బ్రాహ్మణులు ఎక్కడ? కేరళలో మన తోమ వచ్చినా అంట. ఈ కథ తెలుసు మీకు. ఆయన వచ్చింది ఒక ఉద్దేశంతో వచ్చింటే పెద్ద కథ ఉంది అది. ఈ కథ అన్ని బాగా చెప్తారు జయరాదన్న. కథ జయరాదన్, తిరుపతి జయరాదన్న. ఆయన తోమ ద్వారా మనకు యేసు ప్రభు శిష్యుల్లో ఒక సందేహపడుతున్న శిష్యుడు తోమ. అనుమానం మనిషి కదా. అనుమానం మనిషి ఏం చేసినాడు? దేవుడు ఒక దేశానికి సువార్త ప్రకటించేవాడిగా చేసినాడు.
ఆ చరిత్ర మనకు తెలుసు కదా. మొట్టమొదట భారతదేశంలో రక్షించబడిన నల్ల బ్రాహ్మణులు అంట. కేరళ ప్రాంతంలో వాళ్ళు దేవునికి నైవేద్యము పూజ చేయడానికి మొక్కి సంధ్యావందనం చేసి నీళ్లు పైకి చల్లితే నీళ్లు దేవునికి సూర్యునికి అర్పించేటప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడా? దేవుడు అయితే కదా పట్టుకనికి. సూర్యుడు ఎవరు? క్రియేషన్ ఓన్లీ. దేవుడు మానవులకు వెలిగేయడానికి అన్ని బైబిల్ రాయబడింది. సూర్యచంద్రులు ఆ వెలుగు ఇవ్వడానికి దేవుడు మానవులకు వెలిగడానికి ఒక సృష్టి అంతే. సృష్టికి ముక్తుంటే వీళ్ళు దేవుడిని పూజిస్తే నీళ్ళు ఇస్తున్న నీళ్ళు దేవుడు ఆ సూర్యుడు తీసుకోకుండా కింద పడతాడు నీళ్ళు. తోమ ఏం చేసినాడు? ఏమయ్యా మీరు సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారే, మీరు సూర్యుని దేవుడిని నమ్ముతున్నారు, మళ్ళీ నీళ్ళు ఇస్తున్నారే, మీరు అభిషేకం చేస్తున్నారు, నీళ్ళతో పాలాభిషేకం చేస్తున్నారు, నీళ్ళాభిషేకం చేస్తున్నారు. చేస్తుంటే నీళ్ళు కింద పడుతున్నాయి. ఏం మీ దేవుడు తీసుకోవడం లేదు అంటే ఏమంటారు వీళ్ళు నల్ల బ్రాహ్మణులు? ఏం పలకలే. మళ్ళీ నేను ఒక ప్రార్థన చేస్తా, నేను కూడా మీ మాదిరి నీళ్ళాభిషేకం ఇస్తా, చూడండి నా దేవుడు తీసుకుంటా అన్నాడు. నిజమా? ఎవరయ్యా చెప్పాయా చూస్తాము. జరిగిందంటే నిజం. అది ఏం చేసినాడు? ఓ దేవుడా, ఓ సర్వాధికారి, ఓ సృష్టికర్త దేవా, నిజమైన దేవునిగా నువ్వు ఈ ప్రజల మధ్య నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ప్రభా, నీ నామానికి ఘనత వచ్చేదిగా నువ్వు నిరూపించుకోవాలని ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి నీళ్ళు పైకి చల్లినాడు. కింద ఉన్నాయి అంకుల్, కింద ఉన్నాక ఇంతవరకు వాళ్ళేదంట, అట్లే పై ఇప్పుడు వాళ్ళేదంట ఈరోజు వరకు. అప్పుడు మా నల్లబాబును ఏం చేసినారు? బిత్తరపోయినారు. బిత్తరపోయి ఎవరయ్యా దేవుడు? ప్లీజ్ టెల్ మీ ఎవరయ్యా దేవుడు? యేసు ప్రభు. వెంటనే బిత్తరపోయి నబీకన్నా కాళ్ళ మీద పడినారంట. కాళ్ళ మీద పడి యేసు ప్రభు నామల పాపాలు ఒప్పుకొని రక్షించబడినారంట. ఎవరు రక్షించబడింది? నల్ల బ్రాహ్మణులు. మనోళ్ళు ఏమంటున్నారు? రే నువ్వు దళితునివి, నీవు నిమ్న జాతి వాళ్ళ దేవుడు యేసు ప్రభు అంటే. మళ్ళీ రక్షించబడింది ఎవరు భారతదేశంలో? బ్రాహ్మణులు. ఇది తెలడంలే జనాలకు. కాబట్టి మనం అంతా ఎలాంటి వారం అంటే, ఒకప్పుడు నేను అసత్యంలో ఉంటి ప్రభా, అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి నడిపించి స్తోత్ర ప్రభా. ఒకప్పుడు నేను సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేవాడిని ప్రభా. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించేవాడిని ప్రభా. అలాంటి సృష్టిని పూజించే నన్ను ప్రభా, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవడానికి నా మనోనేత్రాలు తెచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అంటాడు. కాబట్టి ఒకప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడలే. మన మనోనేత్రాలు వెలిగించబడక ముందుకు మన మనోనేత్రాలను యేసు ప్రభు వారు ఎఫెసీ రాసిన పత్రికలో ఏం చేసినాడు? మన మనోనేత్రాలు వెలిగించినాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మీ మనోనేత్రం వెలిగించబడినాయంట. ఒకప్పుడు మన కన్నులు ఏమన్నాయంట? మూసుకుపోయినాయి. మన కన్నులు గుడ్డితనంతున్నాయి. గుడ్డితనం ప్రభా. ఒకప్పుడు నా కన్నులో వెలుగు లేదు ప్రభా. ఒకప్పుడు నేను గుడ్డివాణి ప్రభా. ఎట్లా గుడ్డివాళ్ళమైనా చూడండి. ఈ గుడ్డివాళ్ళు చేయడానికి కారణం ఎవరంటే 2 కొరింథీ రాసిన పత్రిక 4:4. 2 కొరింథీ రాసిన పత్రిక 4:4 చదవండి అన్న ఎవరైనా దయచేసి. స్పీడ్ చదవాలా? కాబట్టి దేవుని స్వరూపైన క్రీస్తు యేసు ప్రభు వారు ఎవరు? సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలను పుణికిపుచ్చుకున్న దేవుడు యేసు ప్రభు. దేవుని యొక్క గుణలక్షణాలను పుణికిపుచ్చుకున్న దేవుడు యేసు ప్రభు వారు. ఆ యొక్క దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమను కనపరిచి సువార్త ప్రకాశము, సువార్త వెలుగును మనం కనపరుచుకున్నట్లు ఎవరు అడ్డుపన్నారంట? ఈ యుగ సంబంధించిన దేవత. ఎవరు యుగ సంబంధించిన దేవత అంటే? సాతాను. ఈ యుగ సంబంధించిన దేవత అంటే సాతాను, అపవాది, గడసర్పం, ఎన్నో పేర్లు కదా దానికి అనార్థాలు. కాబట్టి మనం ఎట్లున్నామంటే ఒకప్పుడు యుగ సంబంధించిన దేవత సాతాను చేతిలో ఉండి ప్రభా, ఒకప్పుడు అపవాది చేతి కింద ఉండి ప్రభా, అపవాది చేతిని నన్ను విడిపించును ప్రభా. ఇక్కడ ఏమంటే మళ్ళా మీ మనోనేతలు గుడ్డితనం కలగేసును. మా మనోనేతలు మూసుకుపోయినాయి అంటే మనం ఒకప్పుడు గుడ్డోళ్ళం. మళ్ళీ గుడ్డోళ్ళు అంటే మా కళ్ళున్నాయా, మా గుడ్డోళ్ళం అంటున్నారా అని కాకండి. మళ్ళీ మేమంతా కళ్ళున్నాయి మమ్మల్ని గుడ్డోళ్ళు అంటాం. మా ఊరికి వచ్చి గుడ్డోళ్ళు అంటావా? ఏమయ్యా ఎట్లున్నావు? ఏమనుకుంటున్నావు మమ్మల్ని?
మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నావు? మా ఊరి గురించి మమ్మల్ని గుడ్డోళ్ళు అంటావా? గుడ్డోళ్ళమా కాదన్నా? ఒకప్పుడు అన్నా, ఒకప్పుడు గుడ్డోడిని ప్రభా, ఒకప్పుడు గుడ్డోడిని ఇప్పుడు చూస్తున్నా అంటాడు. యోహాను సువార్త ఉంది కదా, పుట్టుగుడ్డివాడిని ఏమంటాడు? ఒకప్పుడు గుడ్డివాడిని అనుకుంటే ఇప్పుడు చూస్తున్నా అంటాడు. అంటే ఒకప్పుడు గుడ్డివాడిని అనుకుంటే నా కళ్ళు తెరవజేసినాడు యేసు ప్రభు. ఆయనవి శరీర సంబంధమైన కన్నులు. మనం ఎప్పుడు మన కళ్ళుండి కూడా చూచిండి కూడా చూడలేకపోతున్నాం ఉంది కదా వాక్యంలో. చూచిండి కూడా మనం చూడలేని వారికి ఉంటాం. ఒకప్పుడు ప్రభా నేను కూడా ఆత్మీయ గుడ్డోడిని ప్రభా, ఒకప్పుడు ఆత్మీయ గుడ్డితనంతో ఉండి ప్రభా, ఆత్మీయ గుడ్డితనం నుంచి నన్ను విడుదల చేసి నా కళ్ళు తెరిచినవు ప్రభా. దానికి కారణం యుగ సంబంధం దేవత చేతికినందుకు. ఒకప్పుడు సాతాను చెందుకున్న నన్ను యేసు ప్రభు దగ్గరికి నడిపించినావు ప్రభా. ఒకప్పుడు గుడ్డోనిగా ఉంటే ప్రభా, ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి ప్రభా, నా మనోనేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాల ప్రభా అని ఆ విధంగా దేవుని ఆరాధించే వారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. చూడండి ఇంకో మాట, ఎఫెసీ రాసిన పత్రిక, మీరు అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ చదవండి అన్న దయచేసి. ఎవరైనా అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ చదవచ్చు. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేసినాడంట. మనకు పరిమళ వాసన ఉందన్నా? ఒకప్పుడు దుర్వాసన కొట్టేది మన దగ్గర, అవునా కదన్నా? ఇప్పుడు కూడా పన్ను దోమకపోతే దుర్వాసన వస్తుంది. కాబట్టి ఓ ప్రభా, ఒకప్పుడు దుర్వాసనతో ఉంటే ప్రభా, ఒకప్పుడు కంపు కొట్టే జీవితం ప్రభా, దుర్వాసనతో కంపు కొట్టే జీవితం ప్రభా. అయితే ఇలాంటి దుర్వాసనతో కంపు కొడితే ఉన్న నన్ను పరిమళ వాసనగా క్రీస్తు మమ్మల్ని చేసినాడు. యేసు ప్రభు వారు మనల్ని ఏం చేసినాడు? దుర్వాసనతో ఉన్న మనలను పరిమళ వాసనగా చేసినాడా? పరిమళ వాసన చేసినాడా? మనల్ని అందరినీ చేసితే నిశ్చింతంగా ఆరాధన చేయొచ్చు. ఇంకా దుర్వాసనతో ఉన్నావా? ఇంకా దుర్వాసన ఉంటే, ఇంకా భక్తిహీనంగా ఉంటే, ఇంకా పాపిగా ఉంటే, ఇంకా బలహీనంగా ఉంటే, ఇంకా శత్రువుగా ఉంటే, ఇంకా నిలువెల్ల చెడిపోయి ఉంటే, ఇంకా హృదయం పాపరోగంతో ఉంటే, ఇంకా తిరుగుబాటు చేసేవాడిని ఉంటే, ఇంకా దినమెల్ల లోబడే వారి కొరకు ఏమంటాడు దేవుడు? దినమెల్ల లోబడే వారికి నా హస్తాలు చేస్తున్నాడు. ఇంకా దేవునికి లోబడకంగా దేవునికి దూరంగా ఉంటున్నావా? సాతాను చేతుకుంటున్నావా? గుడ్డితనంతో ఉన్నావా? ఇంకా దేవుడు నీ వైపు దేవుడు చేస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ఉండే వాళ్ళం మనం రేపు ఉన్నామని గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఈరోజు ఇంట్లో, రేపు మంటలో. పొద్దున్న చెప్పినాం కదా సువార్తలో, ఈరోజు ఇంట్లో, రేపు మంటలో. దీపం ఉండగానే ఇల్లు చక్కది. ఇంకా కాబట్టి నీ గొంతులో ఊపిరినగానే నిన్ను సృష్టించిన సృష్టికర్తను స్మరించుకో. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. బాల్య దినం దాటిపోయింది, కౌమార దశ దాటిపోయింది, యవన దశ దాటిపోయింది, మధ్య వయసు దాటింది, వృద్ధాప్యంలోకి వచ్చినాక రక్షణ పొందినాక. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు నీకోసము చేతులు చాపి శిలువలో ఆయన పాపాత్తుల కోసం, దుర్మార్గుల దుష్టుల కోసం, వ్యభిచారుల కోసము, చెడిపోయిన వాళ్ళ కోసం యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినాడు. శిలువలో చనిపోయి రక్తం కాచినాడు, చనిపోయి తిరిగి మూడోలు వేసినాడు. యేసు ప్రభు అనే పాపి నేను కరుణించు ప్రభా. పరిసయ్యుడు ఏమంటాడు? ప్రభా, దినానికి నేను 3 రోజులు, వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను, తర్వాత అంటాడు. తర్వాత దశమ భాగం ఇస్తాను అన్నిసార్లు అంటాడు. కానీ పరిసయ్యుడు ఏమంటాడు? పాపినైనా నన్ను కరుణించు ప్రభా అంటాడు. పాపినైనా. కాబట్టి యేసు ప్రభా, పాపినైనా కరుణించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని కేక వేస్తే, హృదయపూర్వకంగా విరిగి నలి హృదయంతో కేక వేస్తే యేసు ప్రభు వారు వచ్చి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ శుభ శుక్రవారం రోజైన యేసు ప్రభువునికి నీ హృదయం ఇస్తావా? నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ చెడిపోయిన హృదయం నాకిమ్ము. సామెతల గ్రంథంలో ఏముంది? 26 సామెతలు 26 సామెతలు 23 సామెతలు 26 సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. నా కుమారుడా. కాబట్టి నా కుమారుడు దేవుడు ప్రాధేయపడుతున్నాడు. నీ హృదయం నాకు ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉంటావు?
ఎంతకాలం నన్ను బయట పెడతావు, ఎంతకాలం నన్ను బయట పెడతావు అంటాడు. నీ శిరస్సు ఈ పాట ఉంది కదా మనకు, నీ జల్దరు వృక్షం ఆ పాటలో, నీ శిరస్సు వానకు తడిసి, ఇందా మాట అంటే యేసుప్రభు వానకు నాంచుతున్నావు, యేసుప్రభు ఎండకి ఎండగొడుతున్నావు. ఎంతకాలం యేసుప్రభుని బయట పెడతావు, హృదయంలోకి ఆహ్వానించు. ఇదిగో నేను తలుపునితో ఇంటి చట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినాడలా, ఎవడైనా తలుపు తీసినాడలా వారి హృదయంలోకి వచ్చి వారితో భోజనం చేస్తా అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు నీ హృదయమైన తలుపు దగ్గర ఉన్నాడు, నీ హృదయమైన తలుపు దగ్గర ఉన్నాడు. కాబట్టి నీ హృదయం తలుపు తెరిస్తే నీ హృదయంలోకి వస్తాడు. యేసు ప్రభువా, పాపినైనా కరించి నా హృదయంలోకి రా ప్రభా, నా పాపాలకు క్షమించు ప్రభా, నీ రక్తం నన్ను కడుగు ప్రభా, నా హృదయం ప్రతి పాపను క్షమించు ప్రభా, నీ రక్తం కడిగి పవిత్ర వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా అని యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తే దేవుడు నీ పాపాలు క్షమించి ఆయన రక్తం నిన్ను కడిగి ఆయన బిడ్డగా చేసుకొని ఆయన శిలువ దగ్గరికి నిన్ను నడిపించి నిన్ను సంపూర్ణంగా సంతోషపరచడానికి దేవుడు, నీ సంపూర్ణంగా తృప్తి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సిద్ధంగా ఉన్నావు నీవు యేసు ప్రభువుకి నీ హృదయం ఇస్తావా? ఇంకా హృదయం ఇవ్వకపోతే ఆయనకు హృదయం ఇస్తే నీ హృదయంలో వచ్చి నీ హృదయం నివాసం చేస్తాడు. నీ హృదయంలో నివాసం చేసి నీతో కాపురం ఉంటాడు, యుగయం నీతో ఉంటాడు. యుగయంలో దేవునితో ఆయన రాజ్యంలో ఆయన బల దగ్గర భోజనం చేస్తూ ఆయన సింహాసనం దగ్గర కూర్చోడానికి దేవుడు మనకు ఇంకా ఆయుష్ పొడిగించినాడు. కాబట్టి చెప్పవన్న అంశాల ప్రకారం మనము దేవుని ఆరాధించాలని దేవునికి. కాబట్టి ప్రభా ఒకప్పుడు లోకంలో ప్రభా నేను కూడా వెరితనంతో ఉండి ప్రభా, లోకంలో వెరితనంతో ఉండి ప్రభా, నశించిపోయిన వాడిగా ఉండి ప్రభా. ఇక్కడ ఉంది కదా ఈ శిలువ వార్త ఎట్టుందంట, శిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనము. మనకు కూడా ఒకప్పుడు వెర్రితనంగా ఉండే, క్రైస్తవులమైన కానీ ఏదో చెప్పుకుంటారులే. కాబట్టి మనం కూడా ఒకప్పుడు వెర్రితనంతో ఉంటిమి, అజ్ఞానంలో ఉంటిమి, అవివేకులుగా ఉంటిమి. కాబట్టి ప్రభా ఒకప్పుడు నేను ప్రభా నశించిన వాడిగా అజ్ఞానంతో వెరితనంతో ఉండి ప్రభా. అయితే ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనకు దేవుని శక్తి, రక్షించబడిన మనకు శిలువ ఏం చేస్తుంది, శిలువ మనకు దేవుని శక్తిగా ఉంది. శిలువ దగ్గర విలువ, శిలువ లేకపోతే విలువ లేదు, శిలువ లేకపోతే మానవునికి విలువ లేదు. శిలువ దగ్గరనే క్షమాపణ, శిలువ దగ్గరనే సంతోషం, శిలువ దగ్గరనే నెమ్మది, శిలువ దగ్గరనే మానవునికి నెమ్మది, నిత్య సంతోషము అని మనము చెప్పవచ్చు. కాబట్టి చెప్పబడిన వాక్య వెలుగులో దేవుణ్ణి మనము ఆరాధించకు దేవుడు మనలను సిద్ధపరచును గాక. మోకరించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా ఆరాధన చేయాలి. అన్ని అంశాలు కాకుండా ఒకప్పుడు భక్తిహీనంగా ఉంటే ప్రభా నీ కుమారుగా నుంచి, ఒకప్పుడు శత్రువుగా ఉంటే ప్రభా, ఒకప్పుడు నిలువెల్లా చెడిపోయింది ప్రభా, నన్ను బాగు చేసి స్తోత్రాన్ని. ఒక అంశం 2 అంశాలు. స్వరూపమైన సరసై ఆరాధించండి త్వరగా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ,
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తవైన ప్రభువా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడైన దేవా, ఈ యొక్క తండ్రి మలి ప్రభువా, గుడ్ ఫ్రైడే దినాన మలి ప్రభువా, నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా, నన్ను కూడా నీ మందిరానికి నడిపిస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. నిజంగా నా జీవితంలో మళ్ళీ ప్రభా నిన్ను ఉండకపోతే మళ్ళీ ప్రభా, నీ యొక్క రక్షణ మళ్ళీ ప్రభా నా జీవితంలో లేకపోతే మళ్ళీ ప్రభా తండ్రి, మళ్ళీ మీరు నా కొరకు మీ యొక్క ప్రాణం నా యొక్క కలువరి సిలువలో అర్పింపకపోతే ప్రభా నేను నశించి నరకానికి వెళ్ళేటటువంటి స్థితిలో ఉంటుని.